ఇలాంటి వాళ్ళు పరిపాలన చేయడానికి వచ్చి పనికిరారు, అడ్డుకోవాలి అనే పద్ధతిలో ఆమె మాట్లాడింది. అంటే ఏమి, రాష్ట్ర ప్రజలందరూ ఓటేయద్దు అని దాని అర్థం. ఎవరికి? వైఎస్ఆర్సీపీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నాం. అంటే ఇప్పుడు పిలిపిస్తానే జనం అంతా కూడా ఓకే, వివేకానంద రెడ్డి గారిని చంపారు కాబట్టి, చంపించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటే వేయవద్దు, లేదంటే వైఎస్ఆర్సీపీ ఓటే వేయద్దు నిర్ణయించుకుంటారా? రైట్. అంటే అట్లాంటి ఎట్లా ఓటేస్తారు జనం? అట్లాంటి వాడికి ఓటు ఎట్లా వేస్తారు అని కదా ఇప్పుడు ఆవిడ అడిగేది. అట్లాంటి వాడికి ఎక్కడ తన వాళ్ళని రక్షించుకోనోడు, మర్డర్ చేస్తున్నోడిని కాపాడుతున్నటువంటి వాడు అని చెప్పాలనుకుంటుంది ఆవిడ. ఎట్లా చేసుకోగలుగుతారని ఇప్పుడు వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారు, బంధువులు ఉంటారు, చుట్టాలు ఉంటారు, ఏదైనా హత్యలు జరుగుతాయి, జరిగితే కేసులో శిక్షలు పడి పూర్తిగా అసలు అసంబద్ధమైన అసంగతమైన చట్టానికి వాస్తవాలకు దూరంగా డిస్కషన్ నడుస్తుంది అనిపిస్తుంది. చెప్పండి ఏంటి అసలు ఆ తేడా ఏం జరిగింది చెప్పండి. నేను పూర్తిగా ఉప్పాల లక్ష్మణ్ గారు చెప్పిన ప్రతి ఒక్క అక్షరం కూడా విభేదిస్తున్నా. ఆయన చెప్పేది రాజకీయ కోణం, ఇక్కడ జరుగుతున్నది ఏంటి, జరిగింది ఏంటి, అది మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆవిడ రాజకీయ స్టేట్మెంట్ మీరు చెప్పినట్లుగా సుధా సింగ్ అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ దాన్ని ఆపేశారు, తర్వాత నోటరీ చేశారు. నోటరీ స్థాయి బుద్ధి జ్ఞానం ఉన్నవాడు, లీగల్ పరిజ్ఞానం ఉన్నవాడు, కనీస అవగాహన ఉన్నవాడు ఆస్తులు బదలాయింపు ఎట్లా జరుగుతుందో తెలియదండి. నోటరీతో సంతకాలు పెట్టి చేస్తే ఆస్తులు బదలాయింపు జరుగుతుందా? శాంతి ప్రసాద్ గారు రిజిస్టర్ వీలునామా అయితే అసలు బయటికే రాదు, మరి చర్చ వరకు బయటికి రాదు. మీరు చెప్తారు కానీ ఆయన చెప్పడం కరెక్ట్. చెప్పండి సార్, నేను చట్టం గురించి మాట్లాడతాను, కబుర్లు చెప్పట్లా. ఒక వ్యక్తి తన ఆస్తికి సంబంధించి బదలాయింపుకు సంబంధించి బై వే ఆఫ్ వీలునామా రాయాలనుకుంటే రిజిస్టర్ చేసినట్లయితే ఆ రిజిస్టర్డ్ వీలునామా సీల్డ్ కవర్ లో పెట్టేస్తారు. మళ్ళీ చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన సంబంధికులు వచ్చి అడిగినప్పుడు మాత్రమే దాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. అంతే తప్ప రిజిస్టర్ వీలునామా చేశారని చెప్పేసి అందరికి పప్పు బెల్లలాగా రిజిస్టర్ వీలునామా చేయలేదండి. అక్కడ పాయింట్ హనుమంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? హనుమంత్ రెడ్డి గారు అందుకే చెప్తున్నా, ఎన్ని అసంబద్ధమైన సంగతులు వీలునామానే రాశాడు. శాంతి ప్రసాద్ గారు మంచి పాయింట్. వీలునామానే రాశాడు. ఎస్, రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు కాబట్టి వీళ్ళు అడ్డం పడుతున్నారు, కాబట్టి తల్లి కూతురు అడ్డం పడుతున్నారు కాబట్టి వీలునామానే రాశాడు. వీలునామాని నోటరైజ్ చేయొచ్చు, తప్పలేదు. చెప్పేదానండి, ఎందుకు పనికి వస్తుంది? అది అతను చచ్చిన తర్వాత పనికి వస్తుంది. ఏది అది కూడా కోర్టులోకి వెళ్ళి దాన్ని వ్యాలిడిటీ ప్రూవ్ చేసుకున్నప్పుడు పనికి వస్తుంది. ఆటోమేటిక్ లైఫ్ లోకి రాదు. దాన్ని డిస్ప్యూట్ చేసే వాళ్ళు ఉంటారు. ఆటోమేటిక్ మీరు ఏదైతే చెప్తారో ఆ తల్లి ఆ చెల్లి ఆ కూతురు ఖచ్చితంగా దాన్ని డిస్ప్యూట్ చేస్తారు. కాబట్టి ఆ నోటరీ వచ్చి సాక్ష్యం చెప్తాడా? కాబట్టి ఇదన్నీ అమ్మక్ కథలు. సుధా సింగ్ గారకే కోణంలో విచారణ చేసి అది వాసన తెచ్చుకుంటే సుధా సింగ్ చేసింది చాలా చాలా అసంగతమైన నేర పరిశోధన. మిగతా విషయాలకు వస్తే చట్టం చెప్తుంది సార్, మీరు ఏం చెప్పేది కోర్టులకు వెళ్తే మాడు పగిలిపోతాయి.